Good morning, dear students. Yeah, we start this class with the term center of gravity. In the earlier class, we defined center of mass. How are we defining center of mass? The point which behaves as if the total mass of the body is concentrated, it is called center of mass. That means ఒక పాయింట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ పాయింట్ దగ్గరే బాడీ యొక్క మొత్తం ఉన్నట్టు ఆ పాయింట్ బిహేవ్ చేస్తుంది. ఆ పాయింట్ ఏమంటాం మనం? సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. నౌ హియర్ వీఆర్ డిఫైనింగ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అక్కడ మాస్, ఇక్కడ టర్మ్, అక్కడ మాస్, ఇక్కడ గ్రావిటీ. జస్ట్ లాస్ట్ టర్మ్ మాత్రమే డిఫరెంట్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ mass. So we define center of gravity like this: the point which behaves as if the whole weight of the body acts on it is called center of gravity. Center of mass లో ఏ విధంగా పనిచేస్తుంది పాయింట్? ద పాయింట్ బిహేవ్స్ యాజ్ ఇఫ్ ద హోల్ మాస్ ఆఫ్ ద బాడీ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఇట్. అంటే ఆ పాయింట్ దగ్గర టోటల్ మాస్ కాన్సన్ట్రేట్ చేసినట్టు ఆ పాయింట్ బిహేవ్ చేస్తుంది. ఆ పాయింట్ సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి? ద పాయింట్ విచ్ బిహేవ్స్ యాజ్ ఇఫ్ ద హోల్ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్ ఆన్ ఇట్. సపోజ్ ఇఫ్ యూ టేక్ దిస్ పెన్, ఈ పెన్ తీసుకుంటే ఎలా ఉందమ్మా? ఇట్స్ ఎక్స్టెండెడ్ బాడీ, రైట్? ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ మెనీ పార్టికల్స్. సో ఇక్కడ మనకు కొంత మాస్ ఉంటే ఈ మాస్కి వెయిట్ ఎలా కిందికి ఇలా పనిచేస్తుంది కదా, డౌన్, ఇక్కడ కిందికి. అంటే ప్రతి పార్టికల్ ఇఫ్ ఇట్ హాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ మెనీ పార్టికల్స్, సో ద వెయిట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ యాక్ట్స్ డౌన్వర్డ్, రైట్? ఇలా కిందికి పనిచేస్తుంటుందా లేదా? బట్ నేను ఇక్కడ కనుక చేయబెడితే ఏమవుతుంది? ఇలా కింద పడుతుంది. బట్ ఎగ్జాక్ట్లీ సెంటర్లో కనుక చేయబెడితే ఏమవుతుంది? ఐ కెన్ బ్యాలెన్స్ ఇట్. ఓకే, మధ్యలో కనుక కరెక్ట్గా చేయబెట్టి నేను కాసేపు చూసి ఐ కెన్ బ్యాలెన్స్ ఇట్, రైట్? బికాస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్ ఆన్ ఇట్. ఇండివిజువల్ పార్టికల్స్తో పోలిస్తే వెయిట్ ఎక్కడెక్కడ పనిచేస్తుంది. బట్ యాజ్ ఎ హోల్ దీని యొక్క వెయిట్ ఎక్కడ పనిచేస్తుంది? సెంటర్ దగ్గర పనిచేస్తుంది. సో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అంటే మనం ఈ పెన్ని ఇటెండ్ కానిపెట్టి బ్యాలెన్స్ చేయలేను. బట్ ఇలా సెంటర్లో కనుక తీసుకుంటే నేను బ్యాలెన్స్ చేయొచ్చు. అదే నా ఫింగర్స్ని ఇటు చివరికి పెడితే బ్యాలెన్స్ అవుతుందా? ఇలా కింద పడుతుంది. ఇటు పెడితే కింద పడుతుంది. బట్ అదే సెంటర్లో నా ఫింగర్స్ పెడితే నవ్ ఐ కెన్ బ్యాలెన్స్ ఇట్. దట్ మీన్స్ టోటల్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఎక్కడ యాక్ట్ చేస్తుంది? సెంటర్లో కిందికి యాక్ట్ చేస్తుంది. అందుకే నేను కింద ఇక్కడ ఫింగర్స్ పెట్టినప్పుడు బాడీ అనేది ఆగుతుంది. అంటే ఇంచుమించు ఫర్ స్మాలర్ బాడీస్ వాట్ హ్యాపెన్స్ ఈ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ బోత్ ఆర్ సేమ్. Not smaller bodies, whatever the objects which we deal in our daily life, for all the objects center of gravity and center of mass both are same. Yeah, first let us write the statement. Yes, this is the statement we read. The point which behaves as if the total weight of the body acts on it is called center of gravity of the body. Now let us see the equation to find center of gravity. Yes, so we have an extended body. Extended body means it's a collection of many particles. It's a system of many particles. Now we want to know center of gravity. So for that we take coordinate system. X-axis, Y-axis. Now take a particle M1 here, and the coordinates of these particles are x1 comma y1 comma z1. The weight of the body, the weight of this particle acts downward, right? M1 into g. Now take another particle, let's say M2, and the coordinates of this particles is x2 y2 comma z2, and the weight of this particle acts downward like this. Let's say M3, third particle. So the weight of this particle acts downward, and the coordinates of this particle is, let's say, x3 y3 z3. Like this we have many particles, right? So the weight of each and every particle acts downward only. Now let us write the formula for center of gravity of x coordinate of center of gravity. X Cg. Cm stands for center of mass, Cg stands for center of gravity. So this can be called as W1, weight of the first particle. This can be called as W2, weight of the second particle. This can be called as W3. So weight of the first particle into x1 plus weight of the second particle into coordinate of that particle x2. Weight of the third particle W3 into x3 and so on, divided by W1 plus W2 plus W3 plus and so on. Now W1, how do we write W1?
Yeah, this is the actual formula we use. This is the actual formula we use. So similarly, for XCG we are writing this formula. For YCG, what is the formula? Y coordinate of center of gravity. W1 Y1 plus W2 Y2 plus W3 Y3 and so on, divided by W1 plus W2 plus W3 and so on. What about the Z coordinate of center of gravity? Same, W1 Z1 plus W2 Z2 plus W3 Z3 plus and so on, divided by W1 plus W2 plus W3 and so on. Just if we can write the formula for X coordinate of center of gravity, the same formula can be applied to Y coordinate of center of gravity and Z coordinate of center of gravity. Now if G is constant, for smaller bodies what happens? Acceleration due to gravity is constant at each and every point of the body. If G is constant, what do? I'll tell you where G is not constant, but here we are taking G is constant. W1 means M1G into X1, W2 means M2G into X2, W3 means M3G into X3 plus and so on, divided by W1 అంటే ఏం రాసుకోవచ్చు మనం, M1G, W2 అంటే M2G ప్లస్ W3 అంటే M3G. సో పైన కింద మనం జీజీ కామన్ తీసుకోవచ్చా? కామన్ తీసుకొని క్యాన్సిల్ చేసుకోవచ్చా? ఎస్. సో వీ కెన్ టేక్ G కామన్ అండ్ వీ కెన్ క్యాన్సిల్ ఇట్. దెన్ XCG, I am writing the formula for XCG. What are the remaining terms we have? M1 X1 plus M2 X2 plus M3 X3 and so on, divided by M1, if we take G common, M1 plus M2 plus M3 and so on. What is this, guys? This is nothing but center of mass, right? That means center of gravity, center of mass, both are same, provided when G is constant. When G is constant throughout the body. That means, so if we take a small body, here, a book. Now I take a book. Now I take this book. So throughout this book, G is constant, right? Because the size of this book is small. That means now I take this book vertically. If I take this pen vertically, so kinda paina same G ఉంటుంది కదమ్మా. But if you consider an object which has 1000 kilometer height, and just consider, actually in physical we don't have that kind of objects, but imagine an object which has height 1000 kilometers. 1000 kilometers height ఉన్న ఆబ్జెక్ట్ తీసుకోండి. అప్పుడు ఎలా ఉంటుందమ్మా? G వాల్యూ కింద మనకి G వాల్యూ ఎక్కువ ఉంటుంది, పైకి పైన కొద్ది G వాల్యూ ఏమవుతుందమ్మా? తక్కువ ఉంటుంది. అర్థమవుతుంది? ఆ కేసులో ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ బోత్ ఆర్ నాట్ same, but for smaller bodies. So if you take this pen, so for this pen, center of gravity and center of mass both are same because G is constant throughout the body. Yeah, I'll explain where G is not constant. Suppose imagine ఇది గ్రౌండ్ అనుకుందాం, ఇది గ్రౌండ్ ఇక్కడ ఉందనుకుందాం. సో ఇక్కడ పెద్ద ఒక కొండ ఉందనుకుందాం. ఇమాజిన్ మనకి నిజానికి ఇంత పెద్ద కొండ ఉండదు. సో 1000 kilometers హైట్ అనుకుందాం దీన్ని. సో యూనిఫామ్ ఆబ్జెక్ట్ అనుకుందాం, ఇదేంటి యూనిఫామ్ మాస్ డెన్సిటీ అనుకుందాం. అప్పుడు దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందమ్మా? మొత్తం 1000 kilometers అయితే 500 kilometers దగ్గర ఉంటుంది కదా. సో 500 kilometers హైట్ ఇక్కడ ఉంది. సో దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. బట్ వాట్ అబౌట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ? సో ఇప్పుడు మనకి G వాల్యూ ఎక్కడ ఎక్కువ ఉందమ్మా? ఇక్కడ 9.8 ఉంది, పైకి పోయిన కొద్ది తగ్గి ఇక్కడ మొత్తానికి తగ్గుతుంది కదా G వాల్యూ. ఇట్ విల్ నాట్ బి 9.8 బికాస్ ద హైట్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 1000 kilometers. కాబట్టి పైకి పోయిన కొద్ది G ఏమవుతుంది? తగ్గుతుంది. సో G ఈజ్ నాట్ కాన్స్టెంట్ త్రూఅవుట్ ద బాడీ. ఇన్ దిస్ కేస్ వాట్ హ్యాపెన్స్ ఈస్, సో మనకి ఈ సెంటర్ నుంచి పైకి కింది చూస్తే ఏ పోర్షన్కి ఎక్కువ వెయిట్, ఈ పోర్షన్కి ఎక్కువ వెయిట్ ఉంటుంది, ఈ పోర్షన్కి తక్కువ వెయిట్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ విల్ బీ సమ్వేర్ హియర్, సెంటర్ ఆఫ్ మాస్ కంటే కింద వస్తుంది. దీన్ని ఏమంటాం మనం? సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. అర్థమవుతుందా? అదే ఈ 1000 kilometer ఆబ్జెక్ట్ని గ్రౌండ్ ఇలా ఉందనుకోండి, గ్రౌండ్ ఇలా ఉంటే, సో ఇదే 1000 kilometer ఆబ్జెక్ట్ ఇలా పెట్టామనుకోండి, సో ఇక్కడే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది, ఇక్కడే సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. గ్రౌండ్ హారిజాంటల్గా కనుక పెడితే, ఎందుకంటే ఇలా గ్రౌండ్ మీద తీసుకొని ఒక ఆబ్జెక్ట్ 1000 kilometer ఉన్న ఆబ్జెక్ట్ని హారిజాంటల్గా ఇలా పెడితే, సో ఇటువైపు వెయిట్ ఎంత ఉంటుందో ఇటువైపు కూడా వెయిట్ అంతే ఉంటుంది కదా. సో కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ రెండు సేమ్ ఉంటాయి ఇట్లా హారిజాంటల్ తీసుకుంటే. బట్ అదే ఆబ్జెక్ట్ని వర్టికల్గా కనుక తీసుకుంటే ఇక్కడ
జీ అంటే సేమ్ హైట్లో ఉంది కాబట్టి ఇక్కడ సేమ్ హైట్, ఇక్కడ సేమ్ హైట్, ఇక్కడ సేమ్ హైట్ కాబట్టి జీ అనేది మొత్తం కాన్స్టెంట్. కాబట్టి ఇటువైపు వెయిట్ రెండు సేమ్ ఉంటుంది కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ మాస్ కూడా ఇక్కడ ఉంటుంది. బట్ ఇదే ఆబ్జెక్ట్ని మనం వర్టికల్గా ప్లేస్ చేస్తే సెంటర్ ఆఫ్ మాస్ సేమ్ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. పైన మాస్ కింద మాస్ సేమ్ ఉంటుంది. బట్ కింద వెయిట్ పైన వెయిట్ సేమ్ ఉంటుందా? నో. ఎందుకంటే కింద మనకి యాక్షన్ డ్యూ టు గ్రావిటీ ఎక్కువ ఉంటుంది, పైన యాక్షన్ డ్యూ టు గ్రావిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కింది భాగాన్ని ఎర్త్ ఎక్కువ ఫోర్స్తో పుల్ చేస్తుంది, పై భాగాన్ని తక్కువ ఫోర్స్తో పుల్ చేస్తుంది. కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంటర్ ఆఫ్ మాస్ కంటే కింద వస్తుంది అనమాట. అఫ్కోర్స్ దిస్ ఇస్ అన్ ఇమాజినరీ ఆబ్జెక్ట్. ఫిజికల్గా మనకి ఇట్లాంటి పెద్ద ఆబ్జెక్ట్స్ ఏం లేవు. బట్ ఫర్ ద ఆబ్జెక్ట్స్ విచ్ వీ డీల్ ఇన్ అవర్ డైలీ లైఫ్, all the objects have for all the objects center of gravity and center of mass both are same practically. బట్ ఇలా మనం కనుక ఇమాజిన్ చేస్తే సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెండు సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. సో మనం ఫర్ స్మాలర్ బాడీస్ మనం డీల్ చేసే ఆబ్జెక్ట్స్కి ఎలా ఉంటుంది? ఎక్స్సీజీ ఈక్వల్ టు ఎక్స్ఈఎం. నాట్ ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్ అన్నీ కూడా సేమ్ ఉంటుంది. ఫర్ లార్జర్ బాడీస్ ఎక్స్సీజీ మే నాట్ బి ఈక్వల్ టు ఎక్స్ఈఎం. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ రెండు సేమ్ కావాలన్న రూల్ ఏమీ లేదు. అంటే ఇక్కడ స్మాలర్ బాడీస్ అంటే ఏం చెప్పొచ్చు మనం? జీ ఈజ్ కాన్స్టంట్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ త్రూ అవుట్ ద బాడీస్ కాన్స్టంట్. ఇది ఎప్పుడు? జీ ఈజ్ నాట్ కాన్స్టంట్ త్రూ అవుట్ ద బాడీ. జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎస్, మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. Now let us see the relation between motion of individual particles and motion of center of mass. అంటే ఇండివిజువల్ పార్టికల్ మోషన్స్కి అండ్ టోటల్ సెంటర్ ఆఫ్ మాస్ మోషన్కి రిలేషన్ ఏముందో మనం చూద్దాం. మనం ఆల్రెడీ ఈక్వేషన్ రాసుకున్నాం. RCM RCM equal to, we have this equation. Now differentiate with respect to time both sides. By dt. ఇటువైపు m1 కాన్స్టెంట్ కదా, మ్యాసేజ్ చూస్తాం. ఏం రాసుకుంటాం మనం? dr1/dt ప్లస్ m2 ఇంటూ dr2 బార్ బై dt, m3 ఇంటూ dr3 బై dt డివైడెడ్ బై టోటల్ mass. What is this dr1 bar by dt? This is velocity of m1 particle, right? So dr2 by dt velocity of m2 and so on. Kabatti drcm by dt and emostundama, when we differentiate position vector with respect to time, we get velocity vector. Is equal to, what do we get? m1 v1 bar, m2 v2 bar, m3 v3 bar and so on divided by Kaplan. That means if you want to find the velocity of center of mass, if it is a collection of many particles, if the system has many particles, so this is the way we have to find velocity of center of mass. m1 v1 bar plus m2 v2 bar plus m3 v3 bar plus and so on divided by the total mass. You can also write components. So here this is we are writing velocity of center of mass, right? Now we want to know x component of velocity of center of mass. So what do we write? Vx cm, x component. What do we do, guys? m1 into v1x bar plus m2 into v2x bar plus m3 into v3x bar plus and so on divided by Kaplan. Similarly, you can write vy vcm and you can also write vz cm using the same equation. But here we are writing m1 v1x, right? Here we need to write m1 v1y, m2 v2y, m3 v3y and so on divided by total mass. And here for vzcm, m1 v1z plus m2 v2z plus m3 v3z plus and so on divided by the total mass. So this is the way we write equation for components of center of mass. Now from this equation we can write, bring this m here. M into VCM bar is equal to, what do we have? Is equal to M1 into V1 bar plus M2 into V2 bar plus M3 into V3 bar plus and so on. What is this, guys?
mass into velocity. This is the total mass and this is the velocity of center of mass. So what do we get? We can write it as PCM, right? Momentum of center of mass. This is momentum of center of mass. Because how do we define momentum? It is the product of mass and velocity. But the whole mass and velocity of center of mass. So this quantity must be momentum of center of mass. So what about this one? Momentum of the first particle. This is the momentum of the second particle. This is the momentum of the third particle, and so on. So what do we understand from this equation? Momentum of center of mass is equal to the vector sum of individual momentum of the particles. The vector sum of momentum of the individual particle. That's what we can say. This is the total momentum of center of mass, and these are the momentum of individual particles. Remember, it is not simply addition, it is vector addition. So we have to take the vector addition of each and every momentum of each and every particle. Then we will get the total momentum of the center of mass. And again, from this equation, differentiate this equation one more time with respect to time. So dVm bar by dt, we are differentiating with respect to time once again. So this side, what do we have? m1 into d1 bar by dt plus m2 into dv2 bar by dt, and so on, divided by the total mass. When we differentiate velocity with respect to time, what do we get? We get acceleration of center of mass. What about this one? m1 into, you can write as acceleration of the first particle. What about this one? m2 into acceleration of the second particle, and so on, divided by total mass. So this is the equation we use to find acceleration of center of mass. And if we bring this m here, m into ACM is equal to, what do we get? m1 into a bar, m2 into a2 bar, and so on. And what about this one? Mass into acceleration of center of mass, which is called as net force according to Newton's second law. What is this equation, guys? So mass into acceleration, but acceleration, which acceleration? Acceleration of center of mass. So this is the net force. And what about this m1 into a1? Force acting on the first particle, and this one, force acting on the second particle, and so on. When we take the vector sum of forces acting on each and every particle, then we'll get the net force acting on the body. So that's what we write here. Yes, so this is the net force acting, and this is the vector sum of force acting on the individual particles. The net force acting on the body is equal to vector sum of forces acting on individual particles. Now let us see what is vector product or cross product. I already told you that vectors can be multiplied in two ways. That is dot product and cross product. Dot product is also called as scalar product, because the dot product of two vectors is a scalar. That's why dot product is also called as scalar product. Now here we are saying vector product or cross product. The cross product of two vectors is a vector. That's why cross product is also called as a vector product. Yes, vector product of two vectors a bar and b bar is defined as a bar cross b bar is equal to magnitude of a bar into magnitude of b bar into sine theta n cap. See, this side we have two vectors, right? And this is a cross product we have. And what about this side? It's a scalar, it's a number. And what about this one? N cap is the vector. N cap is a unit vector which is perpendicular to a bar and which is perpendicular to b bar. That means, so what is this total quantity? It's a vector quantity, scalar quantity. So this side we have two vectors, and this side also we have a vector. If we do not have this n cap, this total thing is a scalar. But whenever a scalar is multiplied with a vector, what do we get? We get the whole term as a vector. And here we write, yeah, I told you this cap symbol is especially we use it for unit vector, isn't it? Yes. And here n cap is a unit vector, and this n cap is perpendicular to a bar, and at the same time this n cap is perpendicular to b bar. Here we are writing n cap. This n cap is a unit vector and it is perpendicular to a bar. Yeah, this symbol is we use for perpendicular. N cap is a unit vector which is perpendicular to a bar, and n cap is a unit vector which is perpendicular to
B bar. Now I'll take one example and I'll explain. Yes, suppose I have a vector A bar, I have a vector B bar. Let's say the angle in between here is theta. Now I am defining a vector like this. C bar is equal to A bar cross B bar. A bar cross B bar, isn't it? Yes. So that means A bar cross B bar is equal to, what do we get? C bar is equal, you can add it as magnitude of A bar into magnitude of B bar into sin theta into n cap. Here what is n cap? N cap is a unit vector that is perpendicular to A bar and perpendicular to B bar. So perpendicular to A and perpendicular to B. That means, so the vector C bar here, the vector C bar or the vector n bar must be perpendicular to the plane. AB రెండు ఇదే ప్లేన్ ఉన్నాయి కదా పేపర్ ప్లేన్లో, అంటే పర్పెండిక్యులర్లో ఉంటే ఇట్లా పేపర్ ప్లేన్కి ఇట్లా పర్పెండిక్యులర్గా ఉండాలి, లేదా పేపర్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా లోపలికన్నా వెళ్ళాలి. దెర్ ఆర్ ఓన్లీ 2 ways. And here what we do is, we have first vector, right, and we have second vector. So to know the direction of C bar, what we do is, we take our right hand in the direction of first vector C bar, A bar, and we curl towards second vector B bar, this way. We curl like this. We curl ఇటువైపు తీసుకొని ఇటు కర్లు చేయండి, అంటే తిప్పాలి, మన ఫింగర్స్ని తిప్పాలి. తిప్పితే మనం తమ్ముని ఎక్స్టెండ్ చేయాలి. ఇలా తీసుకొని, ఇలా ఉంది కదమ్మా, ఇలా తీసుకొని ఇలా తిప్పినప్పుడు ఏమవుతుంది, తమ్ము అనేది కిందికి వెళ్తుందా లేదా. అంటే ఇక్కడ మనకి సి బార్ అనేది ఏంటి, సి బార్ అనేది ఒక వెక్టర్. ఆ వెక్టర్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది, ఇంటూ ద బోర్డ్ ప్లేన్, అంటే నాట్ బోర్డ్ ప్లేన్, పేపర్ ప్లేన్. సో ఎప్పుడైతే పర్పెండిక్యులర్గా లోపలికి ఉంటుందో ఇలా ఒక సర్కిల్ పెడతాం మనం, ఇలా ఇంటూ మార్క్ పెడతాం. అంటే హియర్ వీ హ్యావ్ ఎ వెక్టర్ దట్ ఈస్ పర్పెండిక్యులర్లీ ఇంటూ ద పేపర్ ప్లేన్. సో సి బార్ ఈక్వల్ ఏ బార్ ప్లస్ బి బార్. అండ్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ రావాలంటే ఏం చేయాలి మనము, దిస్ ఇస్ ద ఈక్వేషన్ వి యూస్. అంటే సింపుల్గా మనం ఇక్కడ ఈక్వేషన్ ఎలా రాస్తున్నాం కదమ్మా, సింపుల్గా మనకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కనుక రావాలంటే ఏం చేస్తాం మనం, నా ఐ వాంట్ టు నో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి బార్. అంటే అర్థం ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. అంటే ఏం చేస్తామమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అన్నా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సింప్లీ ఏ అన్నా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఇలా రాసిన రెండు ఒకటి, ఏ ఇంటూ బి ఇంటూ సైన్ థీటా, magnitude of n cap. What is the magnitude of n cap? Already we are saying what is n cap. N cap is a unit vector. And unit vector అంటే ఏంటి, whose magnitude is equal to 1. అంటే magnitude of n cap తీసుకుంటే ఏమొస్తాం, 1 వస్తుంది. అంటే 1 రాకుండా పర్లేదు కదమ్మా. అంటే magnitude of C bar అంటే magnitude of A bar cross B bar is equal to, so AB sin theta. Now is it a vector? It's a clearly a scalar. Do we have any vector term here? No, because this side we have taken magnitude, so this side also we are supposed to take magnitude. Now I take another vector. సేమ్ ఇదే విధంగా రెండు వెక్టర్స్ తీసుకుంటాను నేను. ఏ బార్ అని దీన్ని అంటాను, సేమ్ ఇదే వెక్టర్ బి బార్ అని దీన్ని అంటాను. Now I take another vector. I define a new vector, d bar is equal to b bar cross a bar, యా ఇది మొత్తం దీనికి సంబంధించింది ఇక్కడ రాసుకుంటున్నాం. d bar ఈక్వల్ టు b bar cross a bar. సో ఇచ్చిన ఈ క్రాస్ ప్రోడక్ట్లో ఏ వెక్టర్ ఫస్ట్ ఉంది, బి వెక్టర్ ఫస్ట్ ఉంది. సో మనం ఏం చేయాలంటే టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ d bar. సో d bar అనేది క్లియర్గా ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు b bar అండ్ పర్పెండిక్యులర్ టు a bar. అంటే a bar b bar అనే వెక్టర్స్ ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎవరు, d bar. బట్ పర్పెండిక్యులర్ అంటే దేర్ ఆర్ ఓన్లీ 2 ways. ఒకటి బోర్డ్ లోపలికన్నా, పేపర్ లోపలికన్నా వెళ్ళాలి, ఒకటి పేపర్ నుంచి బయటకన్నా రావాలి. ఇలా పైకన్నా రావాలి వెక్టర్, ఇలా లోపలికన్నా వెళ్ళాలి. అది ఎలాగనుకుంటాం మనం, బై యూజింగ్ రైట్ హ్యాండ్ రూల్. సో మన రైట్ హ్యాండ్ ఉంది కదా, సో ఫస్ట్ ఈ రెండిట్లో ఫస్ట్ వెక్టర్ ఏ ఉందాం, బీ బార్ కదా. సో బీ బార్ వైపు తీసుకోవాలి. అండ్ యాంగిల్ ఎంత ఉంది, యాంగిల్ టీటా ఉంది. సో బీ బార్ వైపు తీసుకొని ఏం చేయాలి మనం, ఇలా తీసుకొని ఏ బార్ వైపు కర్లు చేయాలి, ఇలా తిప్పాలి, తిప్పి తంబు ఎక్స్టెండ్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, పైకి వస్తుందా లోపలికి వెళ్తుందా. ఈ కేసులో కనుక అయితే ఫస్ట్ ఏ దగ్గర తీసుకున్నాను కదా, బీ వైపు టర్న్ చేస్తున్నాను, నా తంబు ఏమవుతుంది ఇక్కడ లోపలికి వెళ్తుంది, ఇంటూ ద పేపర్ ప్లేన్. బట్ ఇక్కడ బీ వైపు అంటే మనకి ఇచ్చిన 2 వెక్టర్స్లో ఫస్ట్ వెక్టర్ బీ బార్ కదా, కాబట్టి ఫస్ట్ వెక్టర్ డైరెక్షన్లో తీసుకోవాలి, సెకండ్ వెక్టర్ వైపు కర్ల్ చేయాలి.
మన థంబ్ ఏదైతే ఉందో ద థంబ్ ఇండికేట్స్ ద రిజల్టెంట్ వెక్టర్ డైరెక్షన్. దట్ మీన్స్ ద డైరెక్షన్ ఆఫ్ బీ బార్ క్రాస్ ఏ బార్. అంటే ఇక్కడ డి బార్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, లైక్ దిస్ పర్పెండిక్యులర్లీ అవుట్ ఆఫ్ ద బోర్డ్ ప్లేన్, అవుట్ ఆఫ్ ద పేపర్ ప్లేన్. సో పేపర్ ప్లేన్కి బయటకు ఉంటే మనం ఒక సర్కిల్ పెట్టి డాట్ పెడతాం, లోపలికి ఉంటే ఒక సర్కిల్ పెట్టి ఇంటూ మార్క్ ఇలా రాస్తాం అనమాట. సో ఈ రెండు ఇక్కడ సి బార్ అండ్ డి బార్ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఏ బార్ అండ్ బి బార్కి. బట్ ఇది ఇక్కడ సి బార్ ఎలా ఉంది, ఇంటూ ద పేపర్ ప్లేన్. బట్ డి బార్ ఎలా ఉంది ఇక్కడ, అవుట్ ఆఫ్ ద పేపర్ ప్లేన్. నా ఒకవేళ డి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ రావాలంటే ఏం చేస్తామమ్మా, డి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ రావాలంటే మళ్ళీ ఏం రాస్తాం, డి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ రావాలంటే సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్ అంటే ఏం రాసుకుంటాం, బి ఇంటూ ఏ ఇంటూ సైన్ టీటా. చూడండి ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి బార్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డి బార్ రెండు వేరు వేరా సేమా, సేమ్. ఏబి ఇంటూ సైన్ టీటా ఆర్ బిఏ ఇంటూ సైన్ టీటా అంటే రెండు, ఇది 2 ఇది 3 అనుకోండి, 2 ఇంటూ 3 అన్నా 3 ఇంటూ 2 అన్నా సేమ్ కదమ్మా. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్ రెండు సేమే. ఈ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ రెండు సేమే. బట్ ఈ రెండు వెక్టర్ సేమా, సి బార్ ఈక్వల్ డి బార్ అనొచ్చా మనం, నో. వై, సి బార్ అనేది లోపలికి వెళ్తుంది, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్కి వెళ్తుంది, పేపర్ ప్లేన్లోకి వెళ్తుంది. డి బార్ అనేది పేపర్ నుంచి బయటకు వస్తుంది. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి, యాంటీ ప్యారల్గా ఉన్నాయి. కాబట్టి సి బార్ అండ్ డి బార్ బోత్ హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ దే డు నాట్ హ్యావ్ సేమ్ డైరెక్షన్. దట్స్ వై వీ కెనాట్ రైట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. వీ కెనాట్ రైట్ దట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. చూడండి ఇక్కడ వెక్టర్ని మనం ఇలా రాస్తే ఇంటూ ద పేజ్, ఇలా రాస్తే అవుట్ ఆఫ్ ద పేజ్. నౌ లెట్ us see the properties of cross product or vector product properties. ఫస్ట్ ఒకటి చూద్దాం ఏంటది, ద వెక్టర్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్. Commutative, that means a bar cross b bar is not equal to b bar cross a bar. అదే డాట్ ప్రోడక్ట్ అయితే ఏమవుతుందమ్మా, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ బి బార్ డాట్ ఏ బార్. అంటే డాట్ ప్రోడక్ట్ అనేది కమ్యూటేటివ్ బట్ వెక్టర్ ప్రోడక్ట్ అనేది కమ్యూటేటివ్ కాదు. ఎందుకు కాదని చెప్తున్నాం మనం ఇక్కడ క్లియర్గా, ఏ బార్ క్రాస్ బి బార్ అనేది అంటే ఈ వెక్టర్ ఎలా వస్తుందమ్మా, సి బార్ అనేది బయటకు వస్తుంది, అది సారీ లోపలికి వెళ్తుంది, ఇంటూ ద పేజ్ వెళ్తుంది. అదే బి బార్ క్రాస్ ఈ బార్ అనే వెక్టర్ ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. రెండు వెక్టర్స్ ఇక్కడ సి బార్ డి బార్ యొక్క రెండు మ్యాగ్నిట్యూడ్ సేమే బట్ రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయా, లేదు. కాబట్టి ఇది ఏమంటాం, ద వెక్టర్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్. బట్ హియర్ వీ కెన్ రైట్ వన్ థింగ్, వాట్ ఈస్ దట్, ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్ అని చెప్పొచ్చు. ఎందుకు, సి బార్ అండ్ డి బార్ బోత్ హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ దే ఆర్ ఆపోజిట్, రైట్, దే ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. Whenever two vectors have same magnitude and opposite to each other, we can write one vector is equal to negative of other vector. So see here you can write, here in this case you can write c bar is equal to minus d bar. C bar is equal, you can write minus d bar because the vector c bar and the vector d bar both have same magnitude but opposite in direction. So ఇక్కడ రాస్తుంటే మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. Now next property, the vector property is distributive. The vector product is distributive, not commutative but it is distributive. Vector product or cross product, whatever you call. So c bar cross a bar plus b bar, c it is plus only, is equal to what do we write, c bar cross a bar plus c bar cross b bar. This is valid. So that's why vector product is distributive. But vector product is not associative, the third property. The vector product is not associative. That means
is not equal to C bar cross C bar. These two vectors are not same. That's why the vector product is not. That means vector product only distributive. It is not commutative, and at the same time it is not associative. You need to remember this. Yes, calculating vector product using components. X component, Y component, Z component ఉన్నాయి కదా. నా యూనిట్ వెక్టర్ తీసుకుందాం. I cross I cap cross I cap is equal ఏమొస్తుందమ్మా? సో మనకి ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం వెక్టర్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఏమొస్తుంది? మ్యాట్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మ్యాట్ ఆఫ్ బి బార్ ఇంటూ సైన్ టీటా ఇంటూ ఎన్ క్యాప్. సపోజ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. టీటా ఈక్వల్ టు 0 అనుకోండి. టీటా వాల్యూ 0 అయితే మీద సైన్ 0 ఇంటూ సంథింగ్ 0నే కదమ్మా. అంటే మనకి ఏకి బీకి కనుక యాంగిల్ 0 కనుక అయితే మొత్తం ఏమవుతుంది? 0 అవుతుంది. ఒకవేళ టీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే ఏమవుతుంది? ఏబి సైన్ టీటా యొక్క 90 డిగ్రీ సైన్ టీటా ఏమవుతాము 1 అవుతుంది. అంటే అప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుంది కదమ్మా. అంటే ఈ కేసులో ఏ బార్ ఇఫ్ టీటా ఈక్వల్ టు 0 ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? మనకి 0 వస్తుంది. అసలు వెక్టరే ఉండదు, 0 వెక్టర్ అంటాం. ద వెక్టర్ హూస్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ యాజ్ 0 వెక్టర్. ఒకవేళ టీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే ఏమవుతుందమ్మా? సైన్ 90 1 మ్యాక్సిమం అవుతుంది. అంటే వెక్టర్ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? వెన్ ఎవర్ ద టూ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే టీటా వాల్యూ 90 డిగ్రీస్ అయినప్పుడు సైన్ టీటా వాల్యూ 1 అవుతుంది కదమ్మా, అప్పుడు మ్యాక్సిమం అవుతుంది. ఇంకా టీటా వాల్యూ 0 అయితే మినిమం అవుతుంది, 0 అవుతుంది. నా కమింగ్ టు ఐ బార్ క్రాస్ ఐ క్యాప్ క్రాస్ ఐ క్యాప్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఐ క్యాప్ క్రాస్ ఐ క్యాప్ అంటున్నాం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ క్యాప్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్ అంటే ఏంటమ్మా? ఇట్స్ యూనిట్ వెక్టర్ ఇలాంగ్ ఎక్స్ యాక్సిస్ రైట్. అంటే రెండు ఐలే కదా, కాబట్టి రెండు యూనిట్ వెక్టర్స్ ఇలాంగ్ ఎక్స్ యాక్సిస్. కాబట్టి రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత? 0 డిగ్రీస్ ఇంటూ ఎన్ క్యాప్ అంటున్నాం. సైన్ 0 అంటే ఏమైతే 0 ఇంటూ సంథింగ్ 0 అంటే ఐ బార్ క్రాస్ ఐ క్యాప్ క్రాస్ ఐ క్యాప్ ఏమొస్తుందమ్మా? 0. సో సిమిలర్గా మనం ఏం చెప్పచ్చు? జే క్యాప్ క్రాస్ జే క్యాప్ ఈక్వల్ టు 0 అండ్ కే క్యాప్ క్రాస్ కే క్యాప్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. అంతే కదా. బట్ అదే డాట్ ప్రోడక్ట్లో ఐ డాట్ ఐ ఈక్వల్ టు 1, జే డాట్ జే ఈక్వల్ టు 1, కే డాట్ కే ఈక్వల్ టు 1. ఎందుకంటే డాట్ ప్రోడక్ట్లో మనకి ఎలా డిఫైన్ చేస్తున్నాం? డాట్ ప్రోడక్ట్లో ఏ బార్ డాట్ డి బార్ అంటే ఏబి ఇంటూ కాస్ టీటా అంటున్నాం. అంటే ఇది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? వెన్ ఎవర్ టీటా ఈక్వల్ టు 0. బట్ క్రాస్ ప్రోడక్ట్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? వెన్ ఎవర్ టీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్. నా ఐ బార్ క్రాస్ జే బార్ ఏమవుతుందో చూద్దాం. ఐ బార్ క్రాస్ జే బార్ ఏమవుతుందో చూద్దాం. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. ఇటువైపు ఉండే వెక్టర్ని ఏమంటాం మనం? ఐ క్యాప్. ఇటువైపు ఉండే వెక్టర్ని ఏమంటాం? జే క్యాప్. ఇటువైపు ఉండే వెక్టర్ని కే క్యాప్ అంటాం. చూడండి, ఈ జెడ్ యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, పైకి వస్తుంది. బట్ మనం చూపించలేం కాబట్టి ఇక్కడ ఇలా రాసుకుంటాం. సో ఐ బార్ క్రాస్ జే బార్, ఐ బార్ క్రాస్ జే బార్ అంటే ఏం చేయాలి మనం? ఇంతకుముందు చెప్పాను. హౌ డు వి ఫైండ్ ద రిజల్ట్ వెక్టర్ డైరెక్షన్ ఐ బార్? ఒకవేళ రెండు వెక్టర్లు కనుక ఉంటే మనం రిజల్ట్ వెక్టర్ యొక్క డైరెక్షన్ ఎలా కనుక్కుంటాం? సో మనకి క్లియర్గా ఐ బార్ క్రాస్ జే బార్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే ఎలా వస్తుందమ్మా? ఐ బార్ క్రాస్ జే బార్ అంటున్నాం. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ క్యాప్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జే క్యాప్ ఇంటూ సైన్ 90 డిగ్రీసే కదా, ఐకి జేకి యాంగిల్ 90 డిగ్రీసే కదా, ఇంటూ ఎన్ క్యాప్. అంటే ఇది 1 ఇది 1 ఇది 1 కదమ్మా. 1 ఇంటూ ఏమొస్తుంది? ఎన్ క్యాప్. బట్ ఈ ఎన్ క్యాప్ అనేది ఎటువైపు ఉందో చూద్దాం, డైరెక్షన్ చూద్దాం మనం. ఎన్ క్యాప్ అనేది ఒక యూనిట్ వెక్టర్ అండ్ దిస్ వెక్టర్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఐ క్యాప్ అండ్ పర్పెండిక్యులర్ టు జే క్యాప్. అండ్ ఇది రెండు విధాలుగా ఉండొచ్చు, ఒకటి లోపలిగా ఉండొచ్చు, ఒకటి బయటగా ఉండొచ్చు. అంటే జెడ్ యాక్సిస్ ప్లస్ జెడ్ యాక్సిస్ వైపు ఉండొచ్చు, మైనస్ జెడ్ యాక్సిస్ వైపు ఉండొచ్చు. ఎటువైపు ఉందో మనం కనుక్కుందాం. సో ఫస్ట్ మనకి ఏం చేయాలి? రైట్ హ్యాండ్ రూల్ ఉపయోగించి వెన్ ఎవర్ టూ వెక్టర్స్ ఆర్ గివెన్ లైక్ దిస్, క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ గివెన్. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ వెక్టరే. క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్ ఈజ్ ఎ వెక్టర్. బట్ హౌ డు వీ ఫైండ్ దట్ వెక్టర్ డైరెక్షన్? వీ హ్యావ్ టు టేక్ అవర్ ఫింగర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫస్ట్ వెక్టర్. ఇక్కడ రెండు వెక్టర్లో ఐ క్యాప్ డాట్ జే క్యాప్లో ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్లో ఫస్ట్ ఐ క్యాప్ డైరెక్షన్లో తీసుకోవాలి. ఎటువైపు కర్లు చేయాలి? టువర్డ్స్ ద సెకండ్ వెక్టర్ జే క్యాప్. జే క్యాప్ అంటే ఇదే కదా, టువర్డ్స్ ప్లస్ వై యాక్సిస్. నౌ థమ్ ఈజ్ ఇండికేటింగ్ అవుట్ ఆఫ్ ద పేపర్ ప్లేన్. అవుట్ ఆఫ్ ద పేపర్ ప్లేన్ అంటే కేనే కదమ్మా. అంటే దీని మొత్తం 1 వస్తుంది, బట్ యూనిట్ వెక్టర్
అంటే దీని యొక్క మొత్తం మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుంది. బట్ వెక్టర్, ఈ వెక్టర్ ఎటువైపు ఉంటుంది? కే క్యాప్ అండ్ ఐ బార్ డాట్ జే బార్ ఈక్వల్ టు ఇంకే విధంగా రాసుకోవచ్చు మనం. అండ్ ఇలా రాసుకోవచ్చు కదమ్మా, ఐ క్యాప్ డాట్ జే క్యాప్ ఈక్వల్ కే అయింది. కాబట్టి జే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ ఏమై ఉండాలి? ఈ కేసులో జే క్యాప్ క్రాస్ ఐ క్యాప్, ఈ కేసులో మనం రైట్ హ్యాండ్ ఎలా తీసుకోవాలమ్మా? జే క్యాప్ వైపు తీసుకోవాలి. జే క్యాప్ వైపు తీసుకొని ఎటువైపు కల్ చేయాలి? ఐ క్యాప్. ఐ క్యాప్ అంటే ఇటే కదా, ఇటువైపు తీసుకోవాలి రైట్ హ్యాండ్ ఫింగర్స్, ఇటువైపు కర్ల్ చేయాలి. ఇలా కర్ల్ చేయాలి. తమ్ము ఏమవుతుంది? లోపలికి వెళ్తుంది కదమ్మా. అంటే బయటికి ఏంటి? ప్లస్ జెడ్ యాక్సిస్, లోపలికి ఏంటి? మైనస్ జెడ్ యాక్సిస్. అంటే మైనస్ జెడ్ యాక్సిస్ వైపు ఉండే యూనిట్ వెక్టర్ ఏంటి? అది మైనస్ కే క్యాప్. సో ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ కే అవుతుంది. నా జే క్యాప్ క్రాస్ కే క్యాప్ ఏమొస్తుందో చూద్దాం. జేకి కేకి తీసుకుందాం. జే అంటే ఇటువైపు కదా యూనిట్ వెక్టర్, కే అంటే ఇలా చూస్తున్నాం బట్ పైకి అన్నట్టే కదా. అంటే ఇలా తీసుకోవాలి మన రైట్ హ్యాండ్ ఫింగర్స్, ఇటువైపు కర్ల్ చేయాలి కదమ్మా. ఎందుకంటే జే క్యాప్ ఇటువైపు ఉంది, కే క్యాప్ ఇటువైపు ఉంది, పర్పెండిక్యులర్ అవుట్ ఆఫ్ ద బోర్డ్ ప్లేన్ కదా. సో ఇలా తీసుకుని ఇలా కర్ల్ చేస్తాం. సో మై థంబ్ ఈజ్ పాయింటింగ్ ప్లస్ ఎక్స్ యాక్సిస్ వైపు కదమ్మా. సో ప్లస్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉండే వెక్టర్ ఏంటి? ఐ క్యాపే కదా యూనిట్ వెక్టర్. అంటే జే బార్ క్రాస్ కే బార్, జే క్యాప్ క్రాస్ కే క్యాప్ అంటే ఏం వస్తుంది మనకి? ఐ క్యాప్. అండ్ ఇప్పుడు ఇందులో రివర్స్ తీసుకోండి, కే క్యాప్ క్రాస్ జే క్యాప్. ఇప్పుడు చూద్దాం. ఒకవేళ కేకి జేకి అయితే ఏం చేయాలమ్మా? కే అంటే ఇలా కదా, కే అంటే పర్ఫెక్ట్గా అవుట్ ఆఫ్ ద కే వైపు తీసుకోండి. ఫస్ట్ ఇటువైపు కర్ల్ చేయాలి కదా, ఇటువైపు జే వైపు కర్ల్ చేయాలి. ఇలా కే వైపు తీసుకొని జే వైపు కర్ల్ చేయండి. సో థంబ్ ఈజ్ పాయింటింగ్ దిస్ వే. ఇదేంటి? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కదా. సో కాబట్టి ఏం చెప్తాం మనం? మైనస్ ఐ క్యాప్. సిమిలర్లీ ఐజే అయిపోయింది, జేకే అయింది. ఇప్పుడు కే బార్ క్రాస్ ఐ క్యాప్ చూద్దాం. కే బార్ క్రాస్ కే క్యాప్ క్రాస్ ఐ క్యాప్. సో కే వైపు తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి? ఐ. కే అంటే ఇటువైపు కదమ్మా పైకి, ఎటువైపు వెళ్ళాలి? ఐ వైపు, ఇటువైపు కదా. సో ఇటువైపు కల్ చేస్తున్నాను చూడండి. ఇలా పైకి తీసుకొని ఇటువైపు కల్ చేస్తున్నాను. సో థంబ్ ఈజ్ పాయింటింగ్ దిస్ వే, ప్లస్ వై యాక్సిస్ వైపు ఉంది. అంటే ఏంటది? జే క్యాప్. అండ్ ఇది ఒకవేళ ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుందమ్మా? ఐ క్యాప్ క్రాస్ కే క్యాప్. కే క్రాస్ ఐ జే అయితే ఐ క్రాస్ కే ఏమవుతుందమ్మా? మైనస్ జే అవుతుంది. యూజింగ్ రైట్ హ్యాండ్ రూల్ కూడా మనం చెక్ చేయొచ్చు దీన్ని. ఐ క్యాప్ క్రాస్ కే క్యాప్. ఐ క్యాప్ అంటే ఇటువైపు ఉంది కదమ్మా, టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్, ఇటువైపు తీసుకోండి ఫింగర్స్. ఎటువైపు కర్ల్ చేయాలి? పైకి కర్ల్ చేయాలి కదా, ఎందుకంటే కే క్యాప్ ఇటే ఉంది కదా. ఐ క్యాప్ క్రాస్ కే క్యాప్, పైకి కర్ల్ చేయండి. సో థంబ్ ఏం చేస్తుంది? కిందికి వస్తుందా లేదా? కిందికి డౌన్వర్డ్ కదమ్మా. డౌన్వర్డ్ అంటే ఏంటి? మైనస్ జే. టువర్డ్స్ ప్లస్ వై అయితే ప్లస్ జే, టువర్డ్స్ మైనస్ వై అయితే మైనస్ జే వస్తుంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ టు రిమెంబర్ ఆల్సో, బికాస్ ఐ క్రాస్ ఐ, జే క్రాస్ జే, కే క్రాస్ కే ఈక్వల్ టు 0. ఐ క్రాస్ జే నెక్స్ట్ ఏం వస్తుందమ్మా? కే. జే క్రాస్ కే, జేకే అయిపోయిన తర్వాత మళ్ళీ సిరీస్ స్టార్ట్లో ఏమవుతుంది? ఐ. కే క్రాస్ ఐ నెక్స్ట్ ఏంటి? జే. జస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్. యూజింగ్ దట్ వన్ ఐ క్రాస్ జే అయితే కే అయితే జే క్రాస్ ఐ ఏమవుతుంది? Yes, now let us see how we find vector product using components. Suppose we have a vector a bar is equal to ax I cap, ay j cap, az k cap, and b bar equal to bx I cap, by j cap, bz k cap. Now we want to know the vector product of these two vectors, a bar cross b bar. So first vector cross second vector. We know vector product is distributive. So what do? We take the first vector and we take the cross product of the three vectors. Next we take the second vector, cross product of the three vectors. Next we take the third vector, cross product of three vectors. That's what we are doing here. So ax bx I cross I, ax by I cross j, ax bz I cross k. So with the first term the three terms, then second term and the three terms. So ay bx j cross I, ay by j cross j, ay bz j cross k. With the second term the three terms are over. Now
the third term and the three terms. Az bx, Az bx k cross I, Az by k cross j, Az bz k cross k. We already know what is I cross I, what is j cross j, what is k cross k, and what is I cross j, what is j cross k, what is k cross I. So we know all these values. So I cross I equal to 0, j I cross j equal to k, j I cross k equal to minus j, k cross I equal to j. But what about I cross k when you take the reverse? So we have already seen. So it is not commutative. I cross k is not equal to k cross I. But I cross k equal to minus of k cross I. So I cross k equal to, we can write minus j. That's what we are writing here. Next, j cross I equal to minus k. I cross j equal to k, but j cross I equal to minus k. That's why we are writing minus y. And what about j cross j? 0. And a by bz, and j cross k, that is I cap. Next, here, az bx, k cross I, j. Az into by, k cross j. So this is k cross I and this is k cross j. K cross j equal to minus I. And az bz, k cross k equal to 0. Now we are getting these values. Now take I cap common, j cap common, and k cap common. And here we are getting minus common. So we are getting like this. Ay bz minus az by into I cap minus ax by minus az bx j cap plus ax by minus ay bx k cap. This is what we are getting. But every time it's a lengthy procedure to follow this one. So that's why what we do is we have alternative method to find this cross product. So whenever we have two vectors like this, a bar is in components and b bar is in components like this. So first we write I, j, k. Next write down the components of a bar, ax, ay, az. Next write down the components of the second vector, bx, by, bz. Now take this I cap. Now when you take this I cap, leave this column. ఈ కాలం వదిలిపెట్టండి. I cap కామన్ తీసుకోండి. ay bz మైనస్ by az. దట్స్ చూడండి, ay bz మైనస్ by az. నెక్స్ట్ మైనస్, now take this j. Now leave this column. When you take j, take minus j. Now leave this column. ax bz minus bx az minus bx az. Now plus, sorry, k cap, this one is k cap, the third one is a k cap. Now leave this column. ax by, sorry, ax by minus bx ay. Yeah, this is by. When you take this one k cap, you need to leave this column, ax by minus bx ay. Now see here, this one and this one, these two are exactly same. And the terms కొంచెం ఇటు రాయొచ్చు, ఇటు రాయొచ్చు. బట్ వెన్ యూ సీ ద హోల్ టర్మ్ మొత్తం ప్రోడక్ట్ కనుక తీసుకుంటే ఏవై బీజెడ్ ఉంది, ఏవై బీజెడ్ ఉంది. ఇక్కడ ఏజెడ్ బీవై అన్నాను, బీవై ఏజెడ్ అని రెండు సేమే కదమ్మా. బట్ యాజ్ ఎ హోల్ ఎవ్రీ టైమ్ వీ డోంట్ ఫాలో దిస్ ప్రొసీజర్ టు ఫైండ్ క్రాస్ ప్రోడక్ట్. ఇదంతా ఫాలో కాం మనం. దీనివల్ల ఏం చేస్తాం మనం, దిస్ ఈజ్ వాట్ వీ డూ. సింపుల్గా మనకి ఆన్సర్ రావాలంటే దిస్ ఈజ్ వాట్ వీ ఫాలో. ఇది ఫాలో అవుతాం మనం. రెండు వెక్టర్స్ కనుక ఇస్తే మనం ఐజేకే రాసుకుంటాం. ఫస్ట్ వెక్టర్ యొక్క కాంపోనెంట్స్ ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్ ఇక్కడ రాసుకుంటాం. సెకండ్ వెక్టర్ యొక్క ఎక్స్ అండ్ వై జెడ్ కాంపోనెంట్స్ ఇక్కడ రాసుకుంటాం. ఐ క్యాప్ ఇంటూ వి లీవ్ దిస్ వన్, దిస్ ప్రోడక్ట్ మైనస్ దిస్ ప్రోడక్ట్, మైనస్ జే తీసుకుంటాం, వి లీవ్ దిస్ కాలం, దిస్ ప్రోడక్ట్ మైనస్ దిస్ ప్రోడక్ట్, ప్లస్ కే తీసుకుంటాం, వి లీవ్ దిస్ కాలం, దిస్ ప్రోడక్ట్ మైనస్ దిస్ ప్రోడక్ట్. దట్స్ ఇట్. We get the vector product of the two vectors a bar and b bar. So this is the process that we follow to find vector product of two vectors.